రానున్న స్థానిక ఎన్నికల్లో ట్రాన్స్జెండర్స్ కూడా స్థానం కల్పించాలని ట్రాన్స్జెండర్స్ పుష్పితాలయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్స్ పుష్పితాలయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఎన్నికలు పెడితే ఎక్కడ తాము ఓడిపోతామో అనే భయంతోనే వెనకాడుతున్నారు అన్నారు. వెన్నులో వణుకు పుడుతుంది కాబట్టి ఎన్నికలను వాయిదా వేస్తున్నారన్నారు. హైకోర్టు కూడా ఎన్నికలు సెప్టెంబర్ 30వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశించిందన్నారు. ఒక ట్రాన్స్జెండర్ అయిన నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించారన్నారు. నాలాంటి వాళ్లను కూడా అసెంబ్లీలోకి పంపించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనుకున్నారని, ఇది నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. వచ్చే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు లేదా జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎలక్షన్స్ వచ్చినా ట్రాన్స్జెండర్స్ కి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారి హామీలు నీటి మీద మాటలుగానే ఉన్నాయి అన్నారు. నోటిఫికేషన్లు విడుదల చేసింది కూడా కేసీఆర్ గారే, మీరు సొంతంగా చేసింది ఏమైనా ఉందా అన్నారు. అన్ని పార్టీలకు చెప్పేది ఒకటే, ట్రాన్స్జెండర్స్ కి కూడా రాబోయే ఎలక్షన్స్ లో అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. నాలాంటి ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీలో చూడాలనుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కల నెరవేరుస్తానన్నారు. ముందుగా మీడియా మిత్రులకి నా వందనాలు. నేను వరంగల్ తూర్పు నియోజకవర్గం పుష్పితాలయ్య. సో మరి కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈ రోజు తేదీ రేపు తేదీ అని అందరికీ మాటలు చెప్పడమే జరుగుతుంది. మరి రేవంత్ గారికి అర్థమవుతుంది ఏంటంటే ఎలక్షన్స్ పెడితే ఎక్కడ మేము ఓడిపోతామో అని వెనుకాడుతున్నాడు అనేది. మరి ఆయన వెన్నెలో చలిచెమటలు పుడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్కి ఈ రోజు పెడతా రేపు పెడతా అని అనడమే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు ఉందో మరి తేదీని ఇస్తున్నారు. మరి నాకు ఒకటే ఆశ, తెలంగాణ ప్రభుత్వంలో ఒక ట్రాన్స్జెండర్గా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి నన్ను నియమించి నన్ను ముందుకు తీసుకెళ్లారు. సో నాలాంటి వ్యక్తులను కూడా అసెంబ్లీలో పంపించాలని ప్రవీణ్ కుమార్ గారు అనుకున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది. రేపటి రోజున మరి సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, ఏవైనా కానీ మరి ట్రాన్స్జెండర్స్కి కూడా అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరి మీరు రేవంత్ రెడ్డి గారు చదువు గురించి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మా దాంట్లో కూడా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రాసిన వాళ్ళు 4-5 వ్యక్తులు ఉన్నారు. ట్రాన్స్ ఉమెన్స్ కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? 35 లక్షల మంది జీవితాలను ఆగం చేశారని మేము బాధపడుతుంటే మీరు వచ్చి కూడా అదే బాధపడుతున్నారే. మరి మీ ప్రభుత్వానికి ఏమైనా అర్థమవుతుందా? మరి రేవంత్ రెడ్డి గారు హామీలను ఇస్తున్నారు తప్ప నీటి మీద మాటలే అంటున్నాడు కానీ 100 రోజులు అంటున్నాడు. మరి ఈ 5 ఏళ్ల పాలన చేసి లాస్ట్ 100 రోజుల్లో చెప్పట్లేదు, మరి ముందు 100 రోజుల్లో చెప్పట్లేదు. ఇదైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎంతోమంది యువత బయటకు వచ్చి నిన్ను బస్సులలో ర్యాలీ తీసుకొచ్చి నీ ప్రభుత్వం రావాలని నిన్ను గద్దెనెక్కిస్తే వాళ్ళని ఈరోజు ఎంతో ఇబ్బందులు పెడుతున్నావు. ప్రభుత్వాన్ని మళ్ళీ నీ ప్రభుత్వాన్ని నిన్నే గద్దె దించే రోజు వస్తుంది బిడ్డ. ఎందుకంటే గుర్తుంచుకో, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరేం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు. ఒక ముఖ్యమంత్రి ఎలా ప్రవర్తించాలనేది కూడా మీకు ఆ ప్రవర్తన కూడా తెలియదు. నడక, నీ మాట, నీ విధానము మీకే తెలియట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఒకసారి ఆలోచించండి. నిరుద్యోగులు ఎంతోమంది బాధపడి బయటకు వచ్చి వాళ్ళ తనువును ఖరాబ్ చేసుకొని 5 రూపాయల భోజనం తినుకుంటూ రూముల్లో వండుకుంటూ వాళ్ళ బాధలు పడి ఈరోజు బయటకు వచ్చి నోటిఫికేషన్స్ విడుదల చేసి మాకు జాబులు వస్తాయని ఆలోచిస్తే ఆ నోటిఫికేషన్స్ కూడా విడుదల చేయట్లేదు. ఆ నోటిఫికేషన్స్ విడుదల చేసినవి మాజీ కేసీఆర్ గారే. తను చేసినవి మీరు చేస్తున్నారు. కానీ మీ సొంతంగా మీ ఆలోచన ఏదైనా ఉందా? మీ సొంతంగా మీ ఆలోచన ఏదైనా ఉందంటే మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గానే మీరు కరెక్ట్ కూర్చోబెట్టలేని స్థితిలో మీరున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎంచుకున్నందుకు ఈ తెలంగాణ ప్రభుత్వంలో సిగ్గుపడుతున్నాను నేను. ఇలాంటి ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రివర్గాన్ని కూడా కరెక్ట్గా ఉంచలేకపోతున్నాడు. ఏమైనా షిఫ్టింగ్సే ఇలా అలా మారవడమే తప్ప నీకు పనిచేయడం అనేది రాదు. నేను ఒకటే అన్ని పార్టీలకు చెప్తున్నది ఒకటే, ట్రాన్స్జెండర్స్కి కూడా ఈ రాబోయే ఎలక్షన్స్లో అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
ఎందుకంటే వాళ్ళు ఒక బిగ్గరగానే పరిమితం కాదు. మరి మీరు ఏదైతే ఇచ్చారో అది మీకు తెలుసు. అదే రోడ్ల మీద నడుపుకునే వాళ్ళని అదే రోడ్ల మీద నిలబెట్టారు. మరి రానున్న రోజుల్లో మాకు కూడా ప్రతి బీఎస్పీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా ట్రాన్స్జెండర్స్కి ఖచ్చితంగా కార్పొరేటర్లో సీటు కొన్ని కేటాయించాలి. మాకు ప్రత్యేకంగా మాకు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ ఓటర్ వేస్తేనే మీరు గెలిచారు. ట్రాన్స్జెండర్స్ ఓటర్లు ఏమి వేయకుండా లేరు. ఆడ మగ తేడా లేకుండా మీకు ఓటేస్తే, మిమ్మల్ని గెలిపిస్తే మాకు మా హక్కులు ఎక్కడున్నాయి? మాకేం చూపిస్తున్నారు? మా దారేంటి? మీరు రానున్న రోజుల్లో ఎస్టీకి, ఎస్సీకి, ట్రాన్స్జెండర్లో తొలి అవకాశం ఇందిరమ్మ ఇల్లులు అన్నారు. మతిమర్చిపోయి అంటున్నారా రేవంత్ రెడ్డి గారు? మీరు మైమర్చిపోతున్నారా? అసలు మీ మాట, మీ విధానం, అసలు మీ మాటలను అంత అల్లిబుల్లి మాటలు ఎందుకయ్యా? నీకు అసలు మాట్లాడే విధానమే లేదు. నాలాంటి ఒక వ్యక్తిని ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీలో చూడాలనుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి కళ నెరవేరుస్తాను. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నిలబడి గెలిపించుకొని ప్రవీణ్ కుమార్ గారు మమ్మల్ని ఆ స్థాయిలో ఉంచుతారు. ఈ అన్ని పార్టీలు మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను.